యుద్ధం చేస్తున్న రక్షణ దళాలకు ముందుగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో మాత్రం అటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను హింస చేసే కార్యక్రమం, సోషల్ మీడియా వాళ్ళను హింసించే కార్యక్రమం, లేని కేసులన్నీ కూడా పెట్టి ఇబ్బంది చేసే కార్యక్రమం, ఇవన్నీ గత 10 నెలలుగా ఇదే కార్యక్రమంలో ఉంది. మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం కొన్ని 600 చిల్లర హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 163 చెప్పడం జరిగింది. దాంట్లో మరీ ముఖ్యంగా సూపర్ 6 చెప్పడం జరిగింది. సూపర్ 6 600 పక్కన పోయినాయి, 160 పక్కకు పోయింది. ఇప్పుడు సూపర్ 6 అనేది కూడా అమలు చేసిన పరిస్థితి ఏమీ లేదు. సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయకపోగా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది చేయకపోగా, ఎక్కడ చూసినా అప్పులు చేసేసి 1,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి లంచాలు కమిషన్ల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వం నిజంగా కూడా చాలా దారుణం. ప్రజలు ఎవరు కూడా ఇట్లా ఊహించలే. సో ఆ రకంగా చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యలను తీవ్రంగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దీనికి పరాకాష్ఠగా సాక్షి పత్రిక పైన సంపాదకుని ఇంటిపైన పడి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా భయభ్రాంతులను చేసే కార్యక్రమం చేసిన పరిస్థితి. సర్చ్ వారెంట్ లేదు, ఏమీ లేదు. ఏమంటే సాక్షి పత్రిక అనేది ప్రజలకు ఏదైతే ఈ సూపర్ 6 అమలు చేయలేదో ఇది మతికి చేస్తూ ప్రజలకు మేలు చేసే విధంగా, ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా రాస్తున్న పత్రిక తప్ప వేరే ఏం లేదు. సో తనకు అనుకూలంగా లేదని చెప్పేసి, అంటే పచ్చపత్రిక మాదిరి బాకా ఊదలేదని సంపాదకుని ఇంటిపైన సర్చ్ వారెంట్ లేకుండా ఇంటిపైన దారుణంగా దండయాత్ర చేసే కార్యక్రమం. సో అదే కాకుండా సాక్షి విలేకరులను ఇబ్బంది చేసే కార్యక్రమం, సోషల్ మీడియా వాళ్ళను ఇబ్బంది చేసే కార్యక్రమం, ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టే కార్యక్రమం, క్వశ్చన్ చేసే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ కేసులు, దొంగ కేసులన్నీ పెట్టి ఒకటి కాదు ఒక్కొక్కరిపైన 10 కేసులు, 15 కేసులు, 15 ఊర్లలో 20 ఊర్లో పెట్టే కార్యక్రమం చేసి భయభ్రాంతులు చేసే కార్యక్రమం. నాయకులందరినీ కూడా ఇంతకుముందు